యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇంకా మేము అభిని బాధ పెట్టలేము. అంతా ఆయన గారు ఏం చేశారత్తయ్య? అఖిల్ని బావగారిని బయటికి తీసుకురావడానికేగా వెళ్లారు. వాళ్ళని జైలుకి పంపించి మనల్ని తీసుకెళ్లడానికి వచ్చారు. ఇదే నా కష్టం అంటే. మరి మీ ఎమ్మెల్యే గారు ఏం చేశారమ్మా? నిన్న చెప్పి మరీ వెళ్ళాడు కదా, నా కొడుకులిద్దరినీ జైల్లో పెట్టిస్తానని, నా ఆస్తులన్నీ జప్తు చేయిస్తానని. ఇంకా నీకు అర్థం కాలేదా అమ్మా? ఇదంతా ఆ ఎమ్మెల్యే ఆడుతున్న నాటకమని. మన పొలం అమ్మనందుకు వాళ్ళు మనపై పగ తీర్చుకుంటున్నారని. కమ్మునుండవే, మీ మావయ్యకు బీపీ తెప్పించుకో. నోరు మూసుకునుండు. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు నాన్న? ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పదండి. నువ్వు మా కన్న కొడుకువి కాదవి. మేం మీ ఇంటికి రాము. అమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు నాన్న. చెప్తాను, నాకేం భయం లేదు. అలా ఎప్పటికీ జరగదు నాన్న. రండి. అందరం ఒకే దగ్గర ఉందాం. రండి. కష్టపడి వేసిన ప్లాన్ వేస్ట్ అయిపోయింది. ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన సీఎం క్యాండిడేట్లా అంతా తలకిందులైపోయింది. ఓ అభిరాముగాడు సంతకం పెడతాడు అనుకుంటే మన ప్లాన్ పసిగట్టేసి ససేమిరా అంటున్నాడు.
నేను ముందే చెప్పాను కదా సార్, ఆ అభిరామ్ చాలా తెలివైనవాడని. ఓయ్! ఇంకొకసారి వాణ్ణి నా ముందు పొగిడావంటే ప్రాణాలు తీస్తా. ఎలాగైనా వాణ్ణి దెబ్బ కొట్టాలి. ఇంకెలా దెబ్బ కొడతాం సార్? వాళ్ళ అన్నదమ్ములు జైలుకి వెళ్ళినా వాడు తునకలేదు బెనకలేదు. అలాంటి వాడిని ఇంకా ఏం చెప్పి బెదిరిస్తాం? ఆ అభిరామ్ ఆస్తి మొత్తం ఎడం చేత్తో విసిరి కొట్టి కుడి చేత్తో రోడ్డు మీద ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు సార్. అలాంటి వాడిని మనం ఏం చేయలేం. ఏదో ఒకటి చేయకపోతే నేను బతకలేను. ఎమ్మెల్యేనయుండి, అది కూడా అధికార పార్టీ వాడినయుండి చాతగాని వాళ్ళ చేతులు కట్టుకొని కూర్చోలేను. అందరినీ అభిరామ్ తన ఇంటికి తీసుకెళ్లాడు సార్. అంత చిన్న కొంపలో అంతా ఎలా పడతారు? ఇల్లు చిన్నదే అయినా ఆ అభిరామ్ మనసు చాలా విశాలమైనది సార్. ఏయ్! ఇప్పుడే చెప్పాను వాణ్ణి పొగడొద్దు అని. ఇడ్లీలు అమ్ముకునేవాడు వాళ్ళందరికీ అన్నం ఎలా పెడతాడు? ఆ ఇడ్లీలే పెడతాడేమో సార్. మీకు నిష్ఠూరంగా ఉన్నా నిజం అదే సార్. భాస్కరు, అఖిల్ జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్లతో మన పని జరగదు. హారికను అడ్డు పెట్టుకొని ఒక ఆట ఆడాలి. ఆ అమ్మాయి అభిరామ్ దగ్గర ఉందంటున్నారు కదా సార్, ఆమెను ఎలా ట్రాప్ చేస్తాం? అక్కడ అభిరామ్ కూడా ఉంటాడు కదా, మనం ఏం చేయలేం కదా. ఆ హారిక గురించి మీకు తెలియదు. భర్త జైల్లో ఉన్నా పర్వాలేదు, కానీ ఆస్తి చేజారిపోకూడదనేది తన పాలసీ. దానికి ఆస్తి పిచ్చి. అంతా అమ్మేసుకొని అమెరికా వెళ్ళిపోవాలనుకుంటోంది. ఈజీగా మన పుట్టలో పడుతోంది. మీరు హారికకు వల వేయాలనుకుంటే అక్కడ అభిరామ్ అనే తిమింగలం ఉంది కదా సార్. తిమింగలాన్ని తెప్పించి హారికను ఎలా పట్టాలో నాకు బాగా తెలుసు. హారిక డబ్బులో పుట్టి పెరిగింది. డబ్బున్న ఇంటికి కోడలయ్యింది. 2 రోజులకు మించి ఆ ఇంట్లో ఉండదు, ఉండలేదు. ఓ 2 రోజులు ఆగితే అదే మన దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆడతా అసలైన ఆట. ఆ అభిరాముని వేటాడతాను. రండి మావయ్య, రండి అత్తయ్య, అక్క, పిన్ని, హారిక రండి. మా రూమ్ ఇక్కడ. ఏంటలా చూస్తున్నారు? నేను రూమే కదా అడిగాను. ఇక్కడ అందరికీ విడివిడిగా రూమ్స్ ఉండవమ్మా. అందరూ ఒకే చోట సర్దుకోవాలి. మనం ఇప్పుడు అరణ్యవాసంలో ఉన్నాం తల్లి, అంతఃపురంలో కాదు. మా బెడ్రూమ్ ఉంది హారిక, కావాలంటే అది నువ్వు వాడుకో. రూమ్ లో ఏసీ ఉందా లేకపోతే ఫ్యానేనా? మళ్ళీ చూస్తారేంటి? సమ్మర్ కదా, ఏసీ ఉందా అని అడిగాను. ఏంటే నీ కొంతమ్మ కోరికలు? వీధిని పట్ట ఒత్తి రాలేదా నీకు? ఇది అద్దె కొంప. ఆ ఇంట్లోలా అన్ని సౌకర్యాలు ఉండవు. ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. హారిక, ఇంటి చుట్టూ చెట్లుంటాయి, ఇక్కడ చల్లగానే ఉంటుంది, ఏసీ అక్కర్లేదు. అమెరికా వెళ్లాల్సిన దాన్ని అద్దె కొంపలోకి వచ్చి పడ్డాను. ఈ ఇంటికొచ్చి ఆ ఇంట్లో ఉన్న సౌకర్యాలు కావాలి అని అడుగుతున్నావా, లేక అక్కడున్న సౌకర్యాలు ఇక్కడ లేవు అని తెప్పిపడుస్తున్నావా హారిక? పుట్టినప్పటి నుంచి ఇలాంటి హౌసెస్ లో నేనెప్పుడూ లేను. అసలు ఇలాంటి ఇల్లులుంటాయని ఇప్పుడే చూస్తున్నాను. మా సర్వెంట్స్ క్వార్టర్స్ కూడా ఇంతకంటే బాగుంటాయి.
ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు హారిక. నీకేం కావాలన్నా నన్ను అడుగు. స్పెషల్ సూట్ రూమ్ కావాలంటమ్మా, ఏసీ కావాలంట. ఇవ్వగలరా మీరు? నేను వద్దని చెప్తున్నా బలవంతంగా తీసుకొచ్చాడు వీడు. మాలాంటి ధనవంతుల్ని మీరు భరించలేర్రా అన్నాను. మీరే ఇబ్బందుల్లో ఉన్నారు, మళ్ళీ మేము వచ్చి మీకు భారం అయ్యాం. మీరు భారం కాదత్తయ్య, మా బాధ్యత. మేము ఊరు వెళ్ళుంటే బాగుండేది వసు. ఇక్కడ మాత్రం ఏమైందక్కా? అందరం కలిసే ఉంటాం కదా. కానీ మాకు వేరువేరు గదులు, ఏసీలు, పట్టుపానుపులు, డైనింగ్ టేబుళ్లు, పంచభక్ష పరమాణాలు కావాలి కదమ్మా. అవి మీరు తేగలరా? హారిక ఏదో తెలియక అందులే అన్నయ్య. పదే పదే ఎత్తి పడోకు, పాపం ఫీల్ అవుతుంది. అయితే అందరూ వినండి. ధనవంతులైన మనం ఇప్పుడు ఆస్తులన్నీ పోయి పేదవాళ్లమయ్యాం. కట్టుబట్టలు తప్ప మన దగ్గర నయా పైసా డబ్బు లేదు, నిలువ నీడలేదు, తినడానికి తిండి లేదు. మన పరిస్థితి చూసి జాలిపడి ఈ ధర్మాత్ముడు, ఆ పుణ్యాత్మురాలు మనకు ఆశ్రయం ఇచ్చారు. నానా చాలా ఆపండి నాన్న. లేదా నా కుటుంబ పెద్దగా నేను చెప్పాలి. ఈ క్షణం నుంచి మన కష్టాలు తీరే వరకు మనం ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ అది లేదు ఇది లేదు అని వంకలు పెట్టేవాళ్ళు, అది కావాలి ఇది కావాలి అని గొంతెమ్మ కోరికలు కోరేవాళ్ళు ఇప్పుడే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. ఏంటి మావయ్య మీరు? ముందే చెప్పాలి కదా వసు, మీరెలాగూ మొహమాట పడి మాకు చెప్పలేరు. మీ మావయ్యనైనా చెప్పని. విన్నావటే, అంతా నీ వల్లే. అను కాని చోట అది కులం అనరాదు అని టైం బాగాలేనప్పుడు అన్ని మూసుకునుండాలి. చూడు. కాబట్టి ఎవరు అతి చేయకుండా ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. హద్దు మీరితే గడప దాటాల్సి వస్తుంది. నానా ప్లీజ్ అలా అనకండి. మీరెవరు నాన్న మాటలు పట్టించుకోకండి. మీరంతా హ్యాపీగా ఉండండి. మాకు ఆనందమే అవి, మీకే అంతులేని భారం. మొత్తానికి ఏదోలా అందరం ఒకే గూటిలోకి చేరిపోయాం. ఏంటండి పరిస్థితి? నెక్స్ట్ రివ్యూ వచ్చే వరకు మీ బ్రదర్సు జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉండాలి సార్. నెక్స్ట్ రివ్యూ కూడా మనకు ఫేవర్గా వస్తుందని చెప్పలేం. మీ బ్రదర్స్ని తెలివిగా ట్రాప్ చేసి బలంగా ఇరికించారు. దీనికి సొల్యూషన్ ఏం లేదా? ఒకటే సొల్యూషన్ ఉంది సార్, కాంప్రమైజ్ అవ్వడం. మీరు వాళ్ళతోనైనా కాంప్రమైజ్ అవ్వాలి, లేదా వాళ్ళు మీతోనైనా కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అవ్వాలి అంటే అభిరామ్ సారు సంతకం చేయాలి. సంతకం చేయటానికి సార్ ఒప్పుకోవటం లేదు. కాంప్రమైజ్ కాకుండా వేరే దారి లేదా లాయర్ గారు? ఒకటి ఉంది సార్, కానీ అది చట్టబద్ధం కాదు. ఏంటో చెప్పండి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయడం. అంటే రాముడు చెట్టు చాటు నుండి వాళ్ళని చంపినట్టు వాళ్ళు చేసిన మోసాన్ని మరో మోసంతో మనం తిప్పి కొట్టడం. ఆ పని చేద్దాం సార్. కుక్కగాటికి చెప్పుదెబ్బే అని సరైన మందు. కానీ అవతల వైపు ఎమ్మెల్యే ఉన్నాడు. అతనిది అధికార పార్టీ, పవరు డబ్బు పలుకుబడున్న వ్యక్తి.
అతన్ని ఢీ కొట్టడం అంత ఈజీ కాదు. వాలిని చెట్టు చాటు నుండి చంపిన రాముడే ధర్మయుద్ధంలో రాముడే రావణుడిని డైరెక్ట్గా చంపేశాడు. అభిరామ్ సార్కి ఎవరిని ఎలా కొట్టాలో బాగా తెలుసు. మీరేమంటారు అభిరామ్? ఆలోచించి చెప్తాను. వస్తాను లాయర్ గారు. ఓకే అభిరామ్. వస్తాను సార్. ఇంకా ఏంటి సార్ ఆలోచించేది? అంతగా ఆలోచించాలనుకుంటే సంస్కృతి ఈవెంట్స్ చైర్మన్ అభిరామ్ గారిలా ఆలోచించండి. సార్, నీలాంటి గొప్ప వ్యక్తికి ఆ ఎమ్మెల్యే వాడి చెంచాలు ఓ లెక్క కాదు. నేను ఆలోచిస్తుంది తన గురించి కాదు సుబ్బు. మా అన్నయ్యని తమ్ముడిని జైలు నుంచి బయటికి తీసుకురావడంతో పాటు ఇంట్లో ఉన్న నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. నిజమే సార్, వాళ్ళని బయటికి తీసుకురావడం ఎంత ముఖ్యమో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆ రెండు పనులు చేయకుండా నేను టిఫిన్ బండి నడుపుతూ ఉంటే బాగోదు. అలా అని బండి నడపకపోతే ఇంటి ఖర్చులకి కోర్టు ఖర్చులకి డబ్బులుండవు. సార్, మీ టిఫిన్ బండికి మంచి పేరు వచ్చింది సార్. ఇప్పుడు మీరు బండి పెట్టకపోతే మీ గిరాకీ అంతా పోతుంది సార్. కస్టమర్స్ అంతా పక్కకి వెళ్ళిపోతారు. అదే నేనేం చేయాలని ఆలోచిస్తున్నాను. నేను ఇంట్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. జైల్లో ఉన్న అన్నయ్యని ఆకలిని విడిపించాలి. ఖర్చులకు డబ్బులు కావాలి. ఒకేసారి ఇంటి దగ్గర బండి దగ్గర ఉండడం వీలు కాదు. సార్, ఒక పని చేస్తే మీ బండి నేను నడుపుతాను సార్. మీ ఖర్చులకు డబ్బులు వస్తాయి. ఇప్పటికే నిన్ను నా వెంట తిప్పుకుంటూ చాలా ఇబ్బంది పెట్టాను. ఇంకా నేను ఇబ్బంది పెట్టలేను. నేనే ఏదో ఒకటి చేస్తాను సుబ్బు. అభిరామ్ గారు, అభిరామ్ గారు, ఏం కావాలండి? మీరు అభిరామ్ అమ్మ నాన్నలో ఏం కావాలో చెప్పండి. మొన్న 100 టిఫిన్లకు ఆర్డర్ ఇచ్చామమ్మా. రేపు కూడా 100 టిఫిన్లు కావాలి. క్షమించండి, రేపు టిఫిన్స్ చేయడం వీలు పడదు. అదేంటమ్మా, నిన్న ఈరోజు టిఫిన్లు సప్లై చేశారు కదా, రోజు చేస్తారనుకున్నాం. అదో స్టార్ హోటల్, వీళ్ళు సూపర్ చెఫ్లు. మళ్ళీ ఆర్డర్లు తీసుకోవటం, సప్లై చేయటం. చిచి, ఇది ఒక బతికేనా? ఇప్పుడు మనం ఈ కొంపలోనే బతుకుతున్నావే, అలా నోరు పారేసుకోకు. అన్ని టిఫిన్స్ చేసి పంపడం కుదరదండి. ఇంటికి బంధువులు వచ్చారు. అదేంటమ్మా, మీ టిఫిన్లు చాలా బాగున్నాయని మా స్టాఫ్ అంతా తెగ మెచ్చుకుంటున్నారు. రోజు మీ టిఫిన్లు కావాలంటున్నారు. వీలైతే మీకు 1 year కాంట్రాక్ట్ ఇద్దామని వచ్చాం. మీరు ఇలా అంటున్నారేంటి? చెప్పాను కదండి, మేమొక సమస్యలో ఉన్నాం. సమస్య ఎందుకమ్మా? మేమింట్లో ఉంటే మీరు టిఫిన్ బండి నడపడానికి ఏమైంది? సంపాదన లేకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది వసు? పైగా ఇంతమందికి అన్నం పెట్టాలి కదా. మేం బండి నడుపుతూ ఉంటే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అత్తయ్య? చూసుకోవడానికి మేమైనా చిన్నపిల్లలమా మాసు? మేమొచ్చి మీకు భారం అయ్యామనుకుంటుంటే మీ బతుకు తెరువును కూడా ఆపేస్తే ఎలా? ఏమైందండి? రేపటి నుంచి టిఫిన్ సప్లై చేయలేమని మీ వైఫ్ అంటున్నారండి. అవునండి, కొన్నాళ్ళు మేము టిఫిన్స్ ఆపేస్తున్నాం. ఎందుకు ఆపాలభి? ఇంతమందిని పోషించడానికి డబ్బులు కావాలి కదా. నాన్న, మేము టిఫిన్స్ చేస్తూ ఉంటే మీ గురించి మా గురించి ఆలోచించొద్దు అభి. మేం కూడా తలో చెయ్యి వేస్తాం. అందరం కలిసి టిఫిన్లు రెడీ చేద్దాం. అవునభి, ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తాం? తలో పని చేస్తాం. అలా కమిటైపోతావేంటక్క? నాకే పని రాదు. రాదంటే కుదరదమ్మా, నేర్చుకోవాలి. అలవాట్లేని పని ఎలా చేస్తుందనయ్యా? అయితే
తన పుట్టింటికి వెళ్ళమని చెప్పుదినా. వాళ్ళమ్మ నాన్న వచ్చే వరకు ఆ గుమ్మంలోనే ఉండమని చెప్పు. అదేం వద్దత్తయ్య. నిజంగా హారికకి వంట చేయడం రాదు. వంట రాకపోతే తనకు చేతనైన పని చేయాలి కదమ్మా. ఖాళీగా కూర్చుని తింటానంటే ఎలా? ఇదంతా ఎందుకు నాన్న? నేనే ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. వేరే ఏది వద్దు. మనం టిఫిన్ చేస్తున్నాం. మేమంతా సాయం చేస్తాం. కుదరదంటే చెప్పు, మేమంతా ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతాం. రేపు మీరు అడిగిన టిఫిన్స్ ఆర్డర్ అన్నీ పంపిస్తాం. రోజు పంపిస్తాం. చాలా థ్యాంక్స్ అమ్మా. ఉంటాను సార్. మంచిది సార్.